జూనియర్ ఎన్టీఆర్ ను అత్యంత అనుచితంగా తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ దూషించారంటూ బయటకు వచ్చిన ఒక ఆడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. అయితే ఈ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అన్న దానిపైన కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆసక్తికరంగా రెండు రోజుల క్రితం అనంతపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడే ప్రభాకర్ చౌదరి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టారట కదా అన్న ఆడియోకు సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చింది. ఆ అంశాన్ని కూడా ప్రభాకర్ చౌదరి చెప్పారు, వివరణ కూడా ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 15 ఆడియోలు ఉన్నాయి, రికార్డులు ఉన్నాయి. మహిళల్ని ఎలా దూషించింది ఈ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలా దూషించారన్న దానికి సంబంధించి ఆడియోలు కూడా ఉన్నాయంటూ మాట్లాడుతూ కొన్ని ఆయన కీలకమైన ఆరోపణలు కూడా దగ్గుబాటి ప్రసాద్ పైన ఆ రోజు చేశారు. అర్ధరాత్రి టికెట్ తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు మీద, పార్టీ మీద ఉన్న గౌరవంతో ఆ రోజు నీకు సపోర్ట్ చేశానని కూడా చెప్పారు. అంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ గా ప్రభాకర్ చౌదరి ఉండేవారు. అయితే హఠాత్తుగా దగ్గుబాటి ప్రసాద్ కు ఆఖరి నిమిషంలో టికెట్ కేటాయించారు. ఆయనకు బాగా ధన బలం ఉండడంతోనే ప్రభాకర్ చౌదరిని పక్కన పెట్టి దగ్గుబాటి ప్రసాద్ ని తీసుకొని వచ్చారు అన్న ఒక చర్చ కూడా నడిచింది. అలా ఆ రోజు నేను మద్దతు ఇస్తే గెలిచిన దగ్గుబాటి ప్రసాద్ ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన పైన అవాకులు చవాకులు పేలుతున్నారంటూ కూడా ప్రభాకర్ చౌదరి 2 రోజుల క్రితం ఆరోపించారు. కొత్తగా వచ్చి మా మీద బురద చల్లుతున్నా, ఇంతకాలం మౌనంగా ఉన్నాం, ఇకపైన ఉండేది లేదు, దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుకుందాం, నువ్వేం చేసావో నేనేం చేశామో మాట్లాడుకుందాం అంటూ కూడా సవాల్ చేశారు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కూడా చితక్కొట్టండి అంటూ సిఐకి ఫోన్ చేసింది నిజం కాదా అని కూడా ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. అంటే ఎమ్మెల్యే స్వయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కూడా కొట్టాల్సిందిగా పోలీసులకు ఫోన్ చేస్తున్నారని కూడా ప్రభాకర్ చౌదరి చెప్పారు. నీ అక్రమాల చిట్టా, అవినీతి చిట్టా మొత్తం ఉంది, కానీ పార్టీ మీద గౌరవంతో మౌనంగా ఉంటూ వస్తున్నారని కూడా చెప్పారు. ప్రభాకర్ చౌదరిని ఉద్దేశించి అంతకుముందు దగ్గుబాటి ప్రసాద్ తాలిబొట్లు తెంచారంటూ ఆరోపణ చేశారు. దీనికి ప్రభాకర్ చౌదరి కౌంటర్ ఇస్తూ అసలు తాలిబొట్లు తెంచింది ఎవరు, రాప్తాడులో ప్రసాద్ రెడ్డి హత్యలో ముద్దాయి ఎవరు అని కూడా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు రాప్తాడులో భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అనే నాయకుడిని, వైసీపీ నాయకుడిని ఎంఆర్ఓ కార్యాలయానికి పిలిపించి మరీ కలుపులేసి అత్యంత దారుణంగా నరికారు. ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ప్రభాకర్ చౌదరి. రాప్తాడు ప్రసాద్ రెడ్డి హత్యలో ముద్దాయి ఎవరు అని కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ను ప్రశ్నించారు. రుద్రంపేటలో ఒక హత్య జరిగితే వాళ్ళని పిలిపించుకొని ఈ హత్య చేయించింది ప్రభాకర్ చౌదరి అని చెబితే డబ్బులు ఇస్తానని కూడా దగ్గుబాటి ప్రసాద్ వాళ్ళకు చెప్పారని కూడా ప్రభాకర్ చౌదరి ఒక మరో ఆరోపణ కూడా చేశారు. నిన్న రాత్రి 3-4 గంటల సమయంలో ఎంతమందికి ఫోన్ చేశావు, ఎంతమందికి ఏం చెప్పావు, ఏ సినిమా థియేటర్ను బంద్ చేస్తామని బెదిరించావో బయటకు చెప్పమంటారా, రికార్డులన్నీ ఉన్నాయని కూడా 2 రోజుల క్రితం ప్రభాకర్ చౌదరి చెప్పారు. నియోజకవర్గంలో తాను స్టాండ్ అవుతానన్న భయంతోనే ప్రభాకర్ చౌదరి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటూ దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చిన ప్రభాకర్ చౌదరి అసలు అనంతపురంలో ఎంత తీవ్రంగా పరిస్థితి ఉందో కూడా వివరించారు. స్వయంగా నేనే నారా లోకేష్ కు చెప్పాను, ఇక్కడ ఎమ్మెల్యేగా నేను పోటీ చేయను, అనంతపురం టికెట్ ఆశించనని స్వయంగా నేనే చెప్పాను. ఎందుకంటే ఇంత భ్రష్టు పట్టించిన తర్వాత ఇక్కడ పోటీ చేస్తే గెలుస్తానో లేదో నాకు తెలియదా అని కూడా ప్రభాకర్ చౌదరి చెప్తున్నారు. అంటే దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం అర్బన్లో తెలుగుదేశం పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. ఇక్కడ ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేవు, అందుకని నేను ఇక్కడ నుండి పోటీ చేయనని నారా లోకేష్ కే స్వయంగా చెప్పానని కూడా ప్రభాకర్ చౌదరి వివరించారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కు ఫ్లెక్సీల పిచ్చి పట్టింది. నా ఫ్లెక్సీ కానీ, పరిటాల శ్రీరామ్ ఫ్లెక్సీ కానీ, ఎంఎస్ రాజు ఫ్లెక్సీలు కానీ నగరంలో ఏర్పాటు చేస్తే అధికారులను బెదిరించి తీసేయిస్తున్నారు. ఆ రికార్డులు కూడా, ఆ మాట్లాడిన రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయని కూడా ప్రభాకర్ చౌదరి చెప్పారు. అంటే ఈ స్థాయిలో ఎమ్మెల్యే అనంతపురం అర్బన్లో హవా చెలాయిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. నేను ఇండిపెండెంట్ గా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే గెలిచేవాడివా, కానీ చంద్రబాబు నాయుడు మీద, పార్టీ మీద గౌరవంతో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయకుండా మద్దతు ఇస్తే ఇప్పుడు మళ్ళీ నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తారా అని కూడా ప్రభాకర్ చౌదరి చెప్తున్నారు. అనంతపురంలో రాజకీయాన్ని వ్యాపారంగా మార్చింది నీవు అంటూ కూడా ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మైనార్టీ అమ్మాయిని నువ్వు ఫోన్లో మాట్లాడిన విధానం బయట పెట్టాలా అని కూడా చెప్పారు. దాదాపు 10-15 ఆడియో టేపులు ఉన్నాయి, రికార్డులు ఉన్నాయి, ఎంత అనుచితంగా, అభ్యంతరకరంగా మాట్లాడారు అనే దానికి సంబంధించి టేపులు కూడా, రికార్డులు కూడా ఉన్నాయని ప్రభాకర్ చౌదరి 2 రోజుల క్రితమే చెప్పారు. రాత్రి మద్యం తాగి తెలుగు యువత నాయకుడికి ఏం మాట్లాడావో, తెలుగు యువత నాయకుడితో రాత్రి మద్యం తాగి ఏం మాట్లాడావో చెప్పాలా అని కూడా చెప్పారు. నిజానికి ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడిగా చెప్తున్న దగ్గుబాటి ప్రసాద్ ఆయనకే ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టారని చెప్తున్న ఆ ఆడియోలోని అవతలి వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ యువత విభాగానికి సంబంధించిన నాయకుడే, ధనుంజయ్ నాయుడు. సో
ఈ రోజు బయటకు వచ్చిన ఆడియో 2 రోజుల క్రితం ప్రభాకర్ చెబుతున్న ఆ ఆడియోకి సంబంధించిన వ్యవహారం సింక్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే తెలుగు యువత నేతగా ఈ ధనుంజయ రెడ్డి కూడా ఉన్నారు, ధనుంజయ నాయుడు ఉన్నారు. వాళ్ళని ఏం మాట్లాడేవో అతనితో బయట పెట్టమంటావా అని 2 రోజుల క్రితమే ప్రభాకర్ చౌదరి చెప్పారు. విలేకరులు ఆ సమావేశంలోనే ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ని కూడా తిట్టారట కదా ఎమ్మెల్యే అన్నప్పుడు, జూనియర్ ఎన్టీఆర్ని తిట్టారో మరొకరిని అన్నారో ముందు ఎమ్మెల్యే చెప్పమనండి. నేను ఎవరిని ఏమీ అనలేదు, రాత్రిళ్ళు ఫోన్ చేసి ఎవరిని బెదిరించలేదు, బూతులు తిట్టలేదు, థియేటర్లు బంద్ చేయిస్తానని బెదిరించలేదు అని ఎమ్మెల్యే చెప్పమనండి. అప్పుడు నేను ఈ ఆడియోలన్నీ ఈ రికార్డులన్నీ బయట పెడతానని కూడా ప్రభాకర్ చౌదరి ఇదివరకే సవాల్ చేశారు. కానీ అటువైపు నుండి ఆ తర్వాత స్పందన రాలేదు. 15 మందితో మహిళలతో కూడా ఇష్టానుసారం మాట్లాడిన డేటా కూడా నా దగ్గర ఉందని ప్రభాకర్ చౌదరి చెప్తున్నారు. కానీ పార్టీ మీద గౌరవంతోనే నేను వాటన్నింటిని ఇంతకాలం బయట పెట్టలేదని కూడా చెప్తున్నారు. రామాంజనేయ నాయుడు అనే ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సంబంధించిన 72 సెంట్ల భూమిని ఆక్రమించేందుకు ఎమ్మెల్యే ఆయన బావమర్ది ప్రయత్నించారు. దీని మీద అడిగేందుకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన రామాంజనేయ నాయుడు వెళ్తే ఎమ్మెల్యే ఆఫీసులో కట్టేసి కొట్టారు, చితక్కొట్టారు. ఈ అంశం పైన ఆ రామాంజనేయ నాయుడు జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. అది నిజం కాదా అని ఆ లేఖను కూడా ప్రభాకర్ చౌదరి 2 రోజుల క్రితమే చూపించారు. ప్రజలన్నా, పార్టీ అన్నా, కమ్యూనిస్టులన్నా ఎవరూ లెక్కలేదు ఎమ్మెల్యేకి. మద్యం మత్తులో అందరినీ తిడుతూ ఉంటారని కూడా ప్రభాకర్ చౌదరి చెప్పారు. నీ గురించి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో కూడా ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకో అని కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ప్రభాకర్ చౌదరి చెప్పారు. ఇక్కడ అనంతపురం అర్బన్లో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేస్తున్న చర్యల వల్ల, పనుల వల్ల మొత్తం ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోని పార్టీ పైన దీని ప్రభావం పడుతోందని కూడా ఆయన చెప్పారు. ఇక్కడికి ఎన్ని టన్నుల బియ్యం వస్తోంది, ఎన్ని టన్నుల బియ్యం ప్రజలకు వెళ్తున్నాయి, మిగతా బియ్యం ఎక్కడికి వెళ్తున్నాయో బయటికి చెప్పమంటారా, విజిలెన్స్ వాళ్ళకు ఎంత కమిషన్ ఇస్తున్నారో కూడా చెప్పమంటారా అని కూడా ప్రభాకర్ చౌదరి సవాల్ చేశారు. అనంతపురం టౌన్ ప్లానింగ్లో ఎవరైనా ఏదైనా కట్టడం కట్టాలి అంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఎమ్మెల్యే దగ్గరకు రావాలి, ఆయన దగ్గర అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా మాట్లాడారు. ప్రతి పోస్టుకు ఒక రేటు పెట్టావు అంటూ ఎమ్మెల్యేని ఉద్దేశించి కూడా ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యానించారు. ఆయన చెప్తున్నారు, ఈరోజు లేటెస్ట్గా ప్రభాకర్ చౌదరి నుంచే ఈ ఆడియో టేపు బయటకు వచ్చి ఉంటుంది అన్న చర్చ నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి చాలా క్లియర్గానే చెప్తున్నారు, ఆ ఆడియో అయితే నా వైపు నుండి రాలేదు, ఎమ్మెల్యేని అంటున్నారు కదా ఇది నా ఆడియో కాదు అని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని కూడా చెప్తున్నారు కదా. ఎస్, జిల్లా ఎస్పీ దీని మీద దర్యాప్తు జరిపించాలి, ఈ ఆడియో ఎక్కడి నుండి వచ్చింది, అసలు నిజమా కాదా అన్నది తేల్చాలి, ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే ఇది నిజమో కాదో తేలిపోతుంది కదా. ఆ ధనుంజయ నాయుడు అవతల మాట్లాడిన ధనుంజయ నాయుడు ఫోన్ డేటా తీసుకుంటే ఏ సమయంలో ఎవరు ఆయనకు ఫోన్ చేశారు, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఫోన్ చేసింది నిజమా కాదా అన్నది కూడా స్పష్టంగా తెలిసిపోతుంది కదా. ఇవన్నీ తేల్చాలి అని కూడా ప్రభాకర్ చౌదరి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మీద చాలా ఆరోపణలు, విమర్శలు అయితే వస్తూ ఉన్నది వాస్తవం. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడుగా, గతంలో ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్మన్గా పనిచేసి మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన, ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్న ప్రభాకర్ చౌదరి స్వయంగా ఇన్ని ఆరోపణలు చేశారు మొన్న ప్రెస్ మీట్లో. సో ఎమ్మెల్యే పనితీరు అయితే సరిగా లేదు అన్నది తెలుగుదేశం పార్టీలోనే జరుగుతున్న చర్చ. ఇప్పుడు ఆయనైతే అది నాది కాదు అని, ఆడియో నాది కాదని ఎమ్మెల్యే అంటుంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అంగీకరించడం లేదు. అవతల మాట్లాడింది ధనుంజయ నాయుడు అనే వ్యక్తితో, ఇదేదో ఊరికే వన్ సైడెడ్గా బయటకు వచ్చిన ఆడియో కాదు, అవతల మాట్లాడిన వ్యక్తి ఉతల మాట్లాడిన వ్యక్తి ఎవరన్నది కూడా తెలుసు. పైగా ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు ఆ వాయిస్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్దే అని కూడా మీడియా ముందు చెప్తూ ఉన్నారు. ఆయన ఆఫీస్ ముందుకు వెళ్ళి ధర్నాలు చేశారు, మొత్తం ఫ్లెక్సీలు అన్నింటినీ ధ్వంసం చేశారు. ఆ తర్వాత దగ్గుబాటి ప్రసాద్ అయితే ఆడియో నాది కాదు, నేను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ ఉన్నానని కూడా చెప్పారు. సో ఇప్పుడు ఆ ఆడియో నిజమా కాదా, లేకుంటే ఎమ్మెల్యే చెప్తున్నట్లు ఫేకా, ఇదంతా పూర్తి స్థాయిలో తేల్చే వరకు దగ్గుబాటి ప్రసాద్ ఆ వ్యాఖ్యలు చేయలేదు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. నారా లోకేష్ దగ్గర మెప్పు కోసం ఈ ఎమ్మెల్యే ఇలా మాట్లాడారు అని బహిరంగంగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భావిస్తూ ఉన్నారు. సో మొత్తం తేల్చాలి. అలా తేల్చుకోకుండా ఏదో ఈ సర్దు మణిగేంత వరకు ఆడియో టేప్ నాది కాదు, పోలీసులకు ఫిర్యాదు చేశాను, పోలీసులు దర్యాప్తు చేయాలని కోరాను అని ఎమ్మెల్యే సరిపెడితే ఇది ఆ తర్వాత అయినా కూడా ఓకే ఇది ఒరిజినల్ ఆడియోనే, నిజంగానే తిట్టారు అని కన్ఫర్మ్ అవడానికి అవకాశం ఉంటుంది. పోలీసులు దర్యాప్తు చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి ఈ ఆడియో ఎక్కడి నుండి వచ్చింది ఏంటి అన్నది పూర్తిగా తేలిస్తే తప్పించి దగ్గుబాటి ప్రసాద్ మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఏర్పడిన అనుమానాలు అయితే తొలగిపోయేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి.